హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు మనం చాలా టేస్టీ, హెల్తీ అయిన డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు చేయబోతున్నామండి. కజ్జికాయలు ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా పైన లేయర్ కూడా డిజైన్ వచ్చేలాగా ఈ వీడియోలో చేసి చూపిబోతున్నాను. అలానే ఇందులో వేసే స్టఫింగ్‌లో పాలపొడి కూడా వేసుండానండి. ఇలా పైన లేయరు, పాలపొడి వేసి కజ్జికాయలు మీలో ఎంతమందికి తెలుసో కామెంట్‌లో చెప్పండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలనో తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ఇలా స్టెయినర్ పెట్టుకునేసి ఒక కప్పు మైదా పిండి వేసుకునేద్దాము. ఇలా మైదా పిండి, గోధుమ పిండి 2 కలిపి చేయొచ్చు. లేదా అచ్చం గోధుమ పిండి గాని, అచ్చం మైదా పిండి గాని చేయొచ్చండి. నేను ఆ 2 చేసి పెట్టున్నాను. అలానే ఒక అరకప్పు గోధుమ పిండి వేసుకునేసి ఇవి మొత్తం ఇలా బాగా జల్లించుకునేయాలి. గోధుమ పిండి, మైదా పిండి 2 జల్లించుకునేయాలండి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు బటర్ గాని, నెయ్యి గాని, నూనె గాని ఏదైనా వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత ఒక చిటికెడు సాల్ట్ వేసుకునేసి ఇప్పుడు దీన్నంతా ఒకసారి ఇలా కలిపేయాలి. మనకి ఈ పిండనేది ఇలా ముద్ద చేస్తే ముద్ద రావాలండి. అంటే అట్లా ఉంటే మనకి కరెక్ట్‌గా వస్తుంది. ఒకవేళ అలా రాకపోతే ఇంకొంచెం నూనె గాని, నెయ్యి గాని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఈ పిండిని మొత్తం చపాతీ పిండిలాగా కలుపుకునేయాలి. ఇలా చపాతీ ముద్దలాగా కలిపిన తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు గాని, ఒక 20 నిమిషాలు గాని మూతేసి పక్కన పెట్టుకునేద్దాము. ఎక్కువ సేపు ఏం అవసరం లేదండి. మనం ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేంత వరకు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకునేసి ఇందులోకి ఒక స్పూను నెయ్యి వేసుకునేసి నెయ్యి బాగా కాగిన తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు వేసుకునేసి మంట లో ఫ్లేమ్‌లో పెట్టుకునేసి వీటిల్ని దోరగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇవి కొలతేం గాదు. కొంచెం ఎక్కువ తక్కువైనా కూడా పర్లేదండి డ్రై ఫ్రూట్స్ అనేది. మీకు కొలత వేసి చెప్పాలంటే 50 గ్రాములు, 50 గ్రాములుంటాయి. ఇప్పుడు వీటిల్ని ఒక ప్లేట్‌లో వేసుకునేసి ఇదే పెనంలో ఒక కప్పు నిండా సూజీ రవ్వ వేసుకునేద్దాము. బొంబాయి రవ్వ అంటారు గదా! ఈ బొంబాయి రవ్వ గూడా వేసుకునేసి దీన్ని గూడా ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. రవ్వ గూడా ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత, ఇప్పుడు దీన్నంతా తీసి మనం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం గదా! ఇదే ప్లేట్‌లో వేసుకునేద్దాము. ఈ పెనాన్ని మళ్ళీ నీట్‌గా తుడుచుకునేసి, ఒక కప్పు నిండా ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలండి. ఈ ఎండు కొబ్బరి వేసేదాని వల్ల మనకి చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరనేది ఒంటికి గూడా చాలా మంచిదండి. ఈ కొబ్బరి గూడా ఇలా ఫ్రై అయిన తర్వాత, దీన్ని వేరే ప్లేట్‌లో వేసుకునేసి, ఇదే పెనంలో ఒక స్పూను నెయ్యి వేసుకునేసి, 1:30 స్పూను గసగసాలు వేసుకునేద్దాము. గసగసాలనేది చాలా మంచిదండి హెల్త్ పరంగా. ఇలా ఏదో ఒక దాంట్లో వేసుకొని తింటే చానా మంచిది. ఈ గసగసాలు గూడా ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూను శనగపిండి వేసుకునేసి వీటిల్ని ఇలా దోరగా వేపుకోవాలి. శనగపిండైనా, పుట్నాల పిండైనా ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే శనగపిండే వేసినానండి. ఇలా శనగపిండి వేసేదాని వల్ల మనకి ఈ గసగసాలు లోపల వరకు ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని తీసి డ్రై ఫ్రూట్స్ వేసుకున్న ప్లేట్‌లోనే వేసుకునేద్దాము. ఇప్పుడు వీటిలన్నిటిని పక్కన పెట్టుకునేసి, ఒక చిన్న మిక్సీ జార్‌లోకి ఒక కప్పు నిండా చక్కెర తీసుకునేద్దాము. ఇలా ఒక కప్పు పంచదారనేది స్వీట్ కరెక్ట్‌గా సరిపోతుంది. ఎక్కువ, తక్కువ అవ్వకుండా. మరీ తక్కువ తినాలనుకున్న వాళ్ళు కొంచెం తగ్గియండి. ఇప్పుడు దీన్ని ఇలా మెత్తగా పౌడర్‌లాగా చేసుకోవాలి. బరకనేది లేకుండా. దీన్ని పక్కన పెట్టుకునేసి, ఒక మిక్సింగ్ బౌల్‌లోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకునేద్దాము. ఇలా వేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి తురుము గూడా ఉంది గదా! దీన్ని గూడా వేసుకునేసి, మనం మిక్సీ పట్టుకున్న పంచదార పౌడర్ గూడా వేసుకునేయాలి. అలానే ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకునేద్దాము. యాలకుల పొడి లేకపోతే పంచదార మిక్సీ వేసేప్పుడు అందులోనే మనము యాలక్కాయలు వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత అంతా ఇలా చక్కగా కలిసిపోయింది గదా! ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు పాలపిండి వేసుకునేయాలి. ఈ పాలపొడి వేసేదాని వల్ల కర్జికాయలు చాలా టేస్టీగా ఉంటాయండి. మనం ఏ కప్పుతో అయితే పంచదారని, కొబ్బరిని తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వేసుకోవాలి పాలపొడనేది. ఇలా పాలపొడి వేసుకునేసి కజ్జికాయలు ఒక్కసారి చేసుకొని తిని చూడండి. రుచి విడిచిపెట్టరు. అంత బాగుంటుంది. ఇలా స్టఫింగ్ అంతా కలిపిన తర్వాత పక్కన పెట్టుకునేసి, ఒక చిన్న బౌల్ తీసుకునేసి, ఇందులోకి ఒక 3 స్పూన్లు మైదా పిండి వేసుకునేద్దాము. అలానే ఒక 2 స్పూన్లు గాని, 3 స్పూన్లు గాని నెయ్యి వేసుకోవాలండి. నెయ్యైనా, నూనెైనా ఏదైనా వేసుకోవాలి. నేనైతే నెయ్యే వేస్తా ఉండాను. ఇలా నెయ్యి గూడా వేసిన తర్వాత అంతా ఒకసారి ఇలా కలుపుకునేయాలి. పిండి మనకి ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి, మనం చపాతీ పిండి కలిపి పెట్టినాం గదా! దీని మీద మూత తీసుకునేసి, ఇంకొక 2 నిమిషాలు పిండిని ఇలా బాగా కలుపుకునేయాలి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత, ఇప్పుడు ఇందులోంచి ఉండలు తీసుకునేద్దాము. మనకిది కొంచెం మీడియం సైజు ఉండలే తీసుకోవాలండి. మనం తీసుకున్న ఈ 1:30 కప్పు పిండికి 6 ఉండలైతే వచ్చినాయి. ఇలా 6 ఉండలొచ్చినాయి గదా! ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి, ఒక ఉండని తీసుకునేద్దాము. ఈ ఉండని మనం కొంచెం పొడిపిండి జల్లుకునేసి, దీన్ని ఎంత వీలైతే అంత పల్చగా రుద్దుకునేయాలండి.
ఇలా పిండి వంటలు చేసేప్పుడు ఇద్దరుంటే పననేది టకటక అయిపోతుంది. ఏ పిండి వంటలైనా అంటే అరిసెలైనా, కర్జికాయలైనా ఇలాంటి వాటికి ఇద్దరుండాలండి. ఒక్కరు చేసుకునేటప్పుడు కొంచెం నిదానం అవుతుంది. చపాతీని ఇలా పలచగా రుద్దినాం గదా! దీన్ని ఒక ప్లేట్‌లో వేసుకునేసి మిగతా రెండిని ఇదే మాదిరిగా చేసుకునేద్దాము. అంటే మనం చేసుకున్న 6 ఉండల్లోంచి 3 చపాతీలని మాత్రమే ఇప్పుడు రుద్దుకునేస్తా ఉండాము. 3ని రుద్దిన తర్వాత మిగతాటి మళ్ళీ రుద్దుకునేద్దామండి. ఇప్పుడు మొత్తం 3 రుద్దేసినాం గదా! ఇప్పుడు ఒక చపాతీ మీద మనం కలిపెట్టిన మైదా పిండి వేసుకునేద్దాము. ఈ మైదా పిండిని చేత్తోనే చపాతీకి ఇట్లా మొత్తం పట్టిచ్చేయాలి. దీనిపైన ఇంకొక చపాతీని వేసుకునేసి, దీనిపైన గూడా మనం మైదా పిండిని వేసుకునేయాలండి. ఇలా స్టెప్ బై స్టెప్ 3 చపాతీలని ఇదే మాదిరిగా వేసుకునేయాలి. దీనిపైన వేసుకునేసి మొత్తం ఇలా బాగా చపాతీకి మైదా పిండిని పట్టించిన తర్వాత ఇంకొకటి గూడా సేమ్ ఇదే మాదిరిగా వేసుకునేద్దాము. ఇలా చేస్తేనే కజ్జికాయల పైన లేయర్ అనేది డిజైన్‌గా వస్తుందండి. ఒకవేళ మనకి అంత శ్రమ అవసరం లేదు అనుకుంటే నార్మల్‌గా కూడా చేసుకోవచ్చు. ఇలా డిజైన్ వచ్చేలాగా చేస్తే చూసేకి బాగుంటుంది. ఇప్పుడు మొత్తం ఇలా పిండిని పూసిన తర్వాత ఈ చపాతీని ఇలా రోల్ చేసుకోవాలి. అంటే మనం కాజాలకు చేసుకుంటాం గదా! అలా చేసుకునేసి చివరన కొంచెం నీళ్ళ తేమ చేసుకునేసి ఇలా మొత్తం ఉండ జేసుకోవాలండి. నేను చివరన అంచుల్లో నీళ్ళ తేమ చేసే స్కిప్ అనేది మిస్ అయింది. ఇప్పుడు చాకు తీసుకునేసి వీటిల్ని ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకునేద్దాము. ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్న తర్వాత వీటిలన్నిటిని పక్కన పెట్టుకునేసి, ఒక్కొక్క ఉండ తీసుకునేసి పూరీ కర్రతో చిన్నగా రుద్దుకునేయాలండి. మరీ ఎక్కువ ప్రెషర్ చేస్తే మనకి డిజైన్ అనేది పోతుంది. మామూలు కర్జికాయలకైతే పైన లేయర్ అనేది పల్చగా రుద్దుకునేయాలి. ఈ కర్జికాయలకి కొంచెం మందంగానే ఉండాలండి పైన లేయర్ అనేది. అప్పుడే మనకి ఈ డిజైన్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. అలానే ఉంటుంది. చూసారు గదా! ఇప్పుడు అన్నీ ఇదే మాదిరిగా చపాతీలని రుద్ది పక్కన పెట్టుకునేద్దాము. ఇలా రుద్ది పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కర్జికాయలు ఒత్తేది తీసుకునేసి దీనికి పైన పిండి పూసుకునేయాలండి. ఇలా పొడి పిండి వేసేదాని వల్ల మనకి కర్జికాయలు చక్కగా ఊడొచ్చేస్తాయి. ఇప్పుడు చపాతీని పెట్టుకునేసి దీని లోపల స్టఫింగ్ అనేది చూసి పెట్టుకోవాలి. మనకి స్టఫింగ్ ఎక్కువ పెట్టుకున్నామంటే కజ్జికాయలనేది చీలిపోయి మనకి పిండనేది బయటొచ్చేస్తాది. నాది స్పూన్ పెద్దది కాబట్టి ఇలా 2 సార్లు పెట్టినానండి. మొత్తం చేరు గూడా ఒక స్పూనేని మనం పెట్టుండేది స్టఫింగు. ఇలా పెట్టిన తర్వాత చిన్నగా ఒత్తుకునేసి ఈ ఎగస్ట్రా పిండుంటే తీసి పక్కన పెట్టుకునేద్దాము. కజ్జికాయలు చూడండి ఎంత చక్కగా వచ్చేసినాయో. చూసారు గదా! ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్‌లో వేసుకునేసి మిగతాటివి గూడా ఇదే మాదిరిగా నొక్కుకునేయాలండి. ఈ కజ్జికాయలు నొక్కేప్పుడు గూడా మనం అంచులమ్మడి నీళ్ళ తేమ చేసుకునేయాలి. అది నేను ముందు చూపియలేదు గదా! ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా పిండి వేసుకున్న తర్వాత ఈ అంచులంబడి నీళ్ళ తేమ చేసుకునేసి మొత్తం ఇలా నొక్కుకునేయాలండి. ఇలా నీళ్ళ తేమ చేసేదాని వల్ల మనకి ఇవి చీలిపోకుండా చక్కగా వస్తాయి. ఈ ఎగస్ట్రా పిండనేది తీసిన తర్వాత ఒక ప్లేట్‌లో వేసి మూత వేసుకునేయాలి ఆరిపోకుండా. మనకి కజ్జికాయలు చూసారు గదా! ఇలా చక్కగా వచ్చినాయి. అన్నీ ఇదే మాదిరిగా చేసుకునేసి పక్కన పెట్టుకునేద్దాము. ఇద్దరుంటే టక్ టక అయిపోతుందండి. ఒక్కరే కాబట్టి ఇలా కొన్ని చేసుకున్న తర్వాత మిగతాటి తర్వాత చేసుకునేద్దాము. ఈ స్టఫింగ్ అనేది ఇంకా 3 చపాతీ ఉంది గదా! వాటికి కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకునేసి, ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం పెనంకి ఎన్ని సరిపోతాయో అన్ని వేసుకునేయాలి. నూనెనేది ఎక్కువ హీట్ అవ్వగూడదండి. ఇలా కొంచెం హీట్ అయిన తర్వాత ఇవి వేసుకున్నాంక మళ్ళా మంటనేది మీడియంగా పెట్టుకునేసి ఫ్రై చేసుకునేయాలి. ఇలా మీడియంగా పెట్టుకునేసి ఫ్రై చేస్తే మనకి లోపల వరకు చక్కగా ఫ్రై అయిపోయి పైన లేయర్ గూడా క్రిస్పీగా వస్తాది. ఈ కర్జికాయలంతా ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు వీటిల్ని ఒక ప్లేట్‌లో వేసుకునేసి మిగతా కర్జికాయలను కూడా ఇదే మాదిరిగా చేసుకునేద్దాము. ఇద్దరుంటే టక్ టక అయిపోతాయండి. ఒకరు ఇలా ఫ్రై చేస్తా, ఒకరు చపాతీలు రుద్దుతా ఉంటే తొందరగా అయిపోతుంది పని. ఒకరం గాబట్టి కొన్ని చేసుకునేసి ఫ్రై చేసుకున్నాంక మిగతా కొన్ని చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మిగతా చపాతీలుండాయి గదా! 3 అవి గూడా ఇదే మాదిరిగా రుద్దుకునేసి వాటిల్ని గూడా ఫ్రై చేసుకునేద్దాము. అన్నీ చేసుకున్న తర్వాత చూపిస్తానండి. చూసారు గదా! మనకి చక్కగా వచ్చినాయి. ఇవి చూసేకే గాదండి టేస్ట్ గూడా చాలా బావుంటాయి. డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు గాబట్టి పిల్లలు గూడా ఇష్టంగా తింటారు. పిల్లల హెల్త్ పరంగా గూడా చాలా మంచిది ఈ కజ్జికాయలనేది. అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేస్తే పిల్లలు గూడా ఇష్టంగా తింటారు. పైన లేయర్ గూడా చూసేకి ఎంత చక్కగా ఉంది చూడండి. మన ఛానల్‌లో ఆల్రెడీ పుట్నాల పప్పు, శనగపప్పు కజ్జికాయలు గూడా ఉన్నాయి. చూడండి అవి గూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి. ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి. ఈ డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలనేది తింటా ఉంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మధ్య మధ్యలో పప్పులు తగులుతూ సూపర్‌గా ఉండాయి. ఇది మీరు గూడా ట్రై చేసి చూడండి.